హాయ్. హాయ్. మరి ఈసారి ప్రభుత్వం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ వస్తారు. జగనే వస్తారు. ఎందుకని? జగన్ నమ్మకడి వేస్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్స్ పెడుతున్నాడు, గవర్నమెంట్ యూనిఫామ్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నాడు. అదే ప్రైవేట్ స్కూల్ అంటే అన్నీ డబ్బులతో కొనాలి. గవర్నమెంట్ స్కూల్ అంటే జగన్తోనే ఇస్తున్నాడు. జగనే రావాలి. ఇప్పుడు మీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉందా? ఇంగ్లీష్ మీడియం ఒకప్పుడు ఉందా ఇంగ్లీష్ మీడియం? లేదు, ఇప్పుడు ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది, అప్పుడున్న ప్రభుత్వం బాగుందా? ఇప్పుడున్న ప్రభుత్వమే బాగుంది. ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు మీకు స్కూల్లో ఫుడ్ ఎలా ఉంది? స్కూల్లో ఫుడ్ రుచిగా బాగా ఉంది. స్టోర్ కూడా ఇస్తున్నాడు, బియ్యం అన్నీ కూడా ఇస్తున్నాడు. జగనే రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ఫుడ్ హెల్దీగా ఉందా? హెల్తీగా ఉంది. హెల్దీగా ఉంది. మరి ఇప్పుడు చూడకపోతే మీకు అమ్మఒడి వస్తుందా? వస్తుంది. సో ఇప్పుడు ఈసారి ఎవరు రావాలంటున్నారు? ఈసారి జగనే రావాలి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్. మరి ఇక్కడ పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి దానికి మీరు ఏమంటారు? వాళ్ళు బాగుందా, వాళ్ళు వేస్ట్ అయ్యి. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చంద్రబాబు నాయుడు ఇలా అరెస్ట్ అయ్యి వెళ్ళారు కదా, మరి దానికి మీ స్పందన ఏంటి? చేశాడు కాబట్టి వెళ్ళాడు. ఓకే, ఈసారి నువ్వు 175 సీట్స్ జగన్కే వస్తాయి అనుకుంటున్నారా? అంటే ఈ కుమ్మక్క మీద ఏమైనా తగ్గొచ్చు అది తెలిసి, కానీ నెక్స్ట్ బస్ ఏమో జగన్. మరి పులివెందులలో టీడీపీ జెండానే ఎగిరిపోయిద్దని చెప్పి అంటున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? అది రేపు ఎలక్షన్ అప్పుడు తెలిసింది, అది ఇప్పుడు ఏం తెలిసింది.